సమయాన్ని అప్పుగా తీసుకున్న అబ్బాయి. ఒక చిన్న పట్టణంలో అరుణ్ అనే ఒక తెలివైన అబ్బాయి ఉండేవాడు. కాని అతనికి ఒక చెడు అలవాటు. రేపు చేస్తాను. పాఠాలు రేపు. అమ్మకి సహాయం రేపు. తన కల శాస్త్రవేత్త అవడం రేపు. ఒక సాయంత్రం నిశ్శబ్దనైన వీధిలో అరుణ్ ఒక పాత గడియారాల దుకాణం చూశాడు. అందులో ఒక వృద్ధ గడియార మాస్టర్. అతను అరుణ్ చేతిలో ఒక మెరిసే గడియారం పెట్టి అన్నాడు, ఈ గడియారం నువ్వు వృధా చేసే ప్రతీ రేపుని ఇందులో దాచుకుంటుంది. కానీ జాగ్రత్త, ఇది నిండిపోతే నీకు రేపుండదు. అరుణ్ నవ్వుతూ గడియారం పెట్టుకున్నాడు. రోజులు గడిచాయి. ప్రతిసారీ అరుణ్ రేపు చేస్తాను అన్నప్పుడు ఆ గడియారం మరింత ప్రకాశించేది. అరుణ్ పట్టించుకోలేదు. ఒకరోజు ఉదయం అరుణ్ లేచాడు. టిక్ టిక్ లేదు. గడియారం ఆగిపోయింది. అరుణ్ షాక్. వెంటనే ఆ గడియార దుకాణానికి పరిగెత్తాడు. వృద్ధుడు గంభీరంగా అన్నాడు, నువ్వు చాలా రేపులను అప్పుగా తీసుకున్నావు. ఇకనుంచి నువ్వు కేవలం ఈ రోజులోనే జీవించాలి. అప్పటినుంచి అరుణ్ ఏదైనా ఆలస్యం చేస్తే ఫలితం వెంటనే వచ్చేది. చదవకపోతే పరీక్షలో ఫెయిల్, సాయం చేయకపోతే అమ్మకి కష్టం. మొదట అరుణ్ భయపడ్డాడు, కాని తర్వాత అర్థం చేసుకున్నాడు, ఈ రోజునే జీవిస్తే మన కలలు నిజమవుతాయి. అరుణ్ కష్టపడి చదివాడు, అమ్మానాన్నలకు సాయం చేశాడు, తన కల కోసం ప్రతిరోజూ పనిచేశాడు. సంవత్సరాలు గడిచాయి. అరుణ్ గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఒకరోజు అతను మళ్లీ ఆ పాత వీధికి వచ్చాడు. దుకాణం లేదు, కేవలం తన చేతిలో మెరిసే గడియారం. మళ్లీ టిక్కు టిక్కు. అరుణ్ చిరునవ్వుతో అన్నాడు, ఈరోజు విలువ నేర్పినందుకు ధన్యవాదాలు. రేపు ఒక వరం, కానీ గ్యారంటీ కాదు. ఈ రోజునే ప్రారంభించండి.